ఏమైంది? అమ్మా. ఏంట్రా? అమ్మా, ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా. నాకు చాయిస్ లేదమ్మా. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసావా? అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా. అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా. అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. బాధపడాలో పర్వాలేదనుకోవాలో నువ్వే ఆలోచించుకో. నాకు చాయిస్ లేదమ్మా. మీ నాన్న కూడా అదే అనేవారా? అమ్మా, అలా కాదమ్మా. అలానే ఇవాళ రేప్ కేస్, రేపు మర్డర్ కేస్, ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్, ఆ మర్నాడు ల్యాండ్, ఇలా ప్రతి దాంట్లో నీకు చాయిస్ ఉండదురా. అర్జున్, పడుకోరా, రేపు మాట్లాడుకుందాం. కొంచెం రిలాక్స్ అవ్వు. వెళ్ళు. అర్జున్, నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే గాని పాలిటీషియన్ కాదురా. అమ్మా, శ్రీలు పొంగిన జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమై. అమ్మా, శ్రీలు పొంగిన జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమై. వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వ్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమై. సార్, సార్, మీ అమ్మగారిని చూడటానికి చాలా ఊళ్ళ నుంచి చాలా మంది వచ్చారు సార్. మీరొక్కసారి కనిపిస్తే, సార్, మీరొక్కసారి కనిపిస్తే. లక్ష మంది సార్, అందరూ ఆడవాళ్లే, నిరుపేదలు, నిస్సహాయులు. వాళ్ళందరినీ ఆదుకొని ఆశ్రయం ఇచ్చారు సార్ మీ అమ్మగారు. ఆవిడొక దేవత సార్. 1,00,000 మంది ఆడవాళ్ళక దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. శ్రీలు పొంగిన జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమై. ప్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ప్రాలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా. నువ్వు